మంగళగౌరి బట్టల షోరూమ్స్ లో మంటలు ఎగిసిపడుతున్నాయి. దట్టమైన పొగ కమ్మేసిన సిచ్యువేషన్ ఉంది అక్కడ. వెంటనే అలర్ట్ అయిన ఫైర్ సిబ్బంది మంటలను ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. షాపింగ్ మాల్లో ఉన్న సిబ్బందిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. సిబ్బందిని బయటికి తీసుకొచ్చినట్లుగా కూడా తెలుస్తోంది. పక్కనే ఉన్న బిల్డింగ్లకు కూడా మంటలు వ్యాపించకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఫైర్ సేఫ్టీ అధికారులు. అలాగే షాపింగ్ మాల్కు రెండు వైపులా కూడా జ్యువెలరీ షోరూమ్లు ఉన్న పరిస్థితి కూడా ఉంది. వాటికి మంటలు వ్యాపించకుండా అక్కడ ఫైర్ సేఫ్టీ అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రస్తుతం అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది, పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి రాధాకృష్ణ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రాధాకృష్ణ, మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చినట్లేనా? స్వాతి, రోడ్ నెంబర్ 36 ఇది మాన్యవర్ మంగళగిరికి సంబంధించిన షోరూమ్. ఇది ప్రస్తుతం అయితే షోరూమ్ మొత్తం కూడా పూర్తిగా క్లోజ్ అయి ఉంది. ఉదయం ఈ బయట ఒక సెట్టింగ్ ఉంటుంది, అంటే టెంపుల్ కి సంబంధించిన గోపురం సెట్టింగ్ అనేది బయట ఏర్పాటు చేశారు. ఇటీవల కాలంలో పండుగల నేపథ్యంలో ఆ సెట్టింగ్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది మాన్యవర్ మంగళగిరికి సంబంధించిన నిర్వాహకులు. ఆ తర్వాత షాప్ ని మొత్తం కూడా, అంటే ఈ షోరూమ్ మొత్తం కూడా క్లోజ్ చేసిన నేపథ్యంలో ఆ సెట్టింగ్ మొత్తాన్ని తొలగించడానికి ఇవాళ ఉదయం నుండి కూడా కొంతమంది కార్మికులు వాటిని తొలగించేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో వెల్డింగ్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు అంటుకున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఇదంతా కూడా ఫైబర్ తో పాటు ప్లాస్టిక్ కి సంబంధించిన సెట్టింగ్ కాబట్టి ఎప్పుడైతే వీళ్ళు వెల్డింగ్ మిషన్ తోటి వెల్డింగ్ చేయడం అనేది ప్రారంభించారో ఆ టైంలో ఒక్కసారిగా ఆ నిప్పు రవ్వలు కింద పడిపోవడం జరిగింది. అంతా కూడా మనం చూస్తున్నాం ఐరన్ కి సంబంధించింది ఎక్కువగా ఉంది. దానిపైన సెట్టింగ్ రావడానికి, అంటే ఆ గోపురం సెట్టింగ్ రావడానికి ఫైబర్ తో పాటు మరి కొంత పీచు అలాంటివి కలిపి ఒక సెట్టింగ్ అనేది వేయడం జరిగింది గోపురంకి సంబంధించింది. ఎప్పుడైతే వీళ్ళు వెల్డింగ్ చేయడం ప్రారంభించారో వాటికి సంబంధించిన నిప్పు రవ్వలు ఒక్కసారిగా కింద పడిపోవడం జరిగింది. ఆ కింద కూడా మొత్తం ముందు వైపుకి ఒకటి రోప్ లా, అంటే ఒక రేలింగ్ లాంటిది ఒకటి సెట్ చేసి పెట్టారు. దానిపైన నిప్పు రవ్వలు పడడంతో అప్పటికే అక్కడ మొత్తం కూడా లక్కతో పాటు కొంత ఫైబర్ కి సంబంధించిన వస్తువులు అవన్నీ ఉండడంతో చిన్న చిన్నగా మంటలు అంటుకోవడం జరిగింది. ఎప్పుడైతే వీళ్ళు వెల్డింగ్ చేయడం అనేది కంటిన్యూ చేయడం, ఆ తర్వాత ఆ రవ్వలు, ఆ నిప్పు రవ్వలు అంతా కూడా కింద పడుతుండడంతో మంటలు ఒక్కసారిగా వ్యాపించడం జరిగింది. అప్పటికే పైన ఒక ఇద్దరు కార్మికులు ఉన్నారు, అందులో ఒకరు కిందికి దిగిపోయారు, మరొక వ్యక్తి పైనే ఉండిపోవడం జరిగింది. ఎప్పుడైతే మంటలు వ్యాపించడం ఎక్కువగా అవుతుండడం చేస్తూ ఉండిందో వెంటనే అతను కూడా కిందికి అక్కడి నుండి, అంటే వెనక వైపు నుంచి కిందికి అయితే రావడం జరిగింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం అయితే లేదు, కేవలం ఆస్తి నష్టమే ఎక్కువగా ఈ ఘటనలో చోటు చేసుకుంటుంది. మొత్తం గోపురంకి సంబంధించిన బయటి భాగం మొత్తం కూడా పూర్తిగా కాలి బూడిదైపోయింది. మొత్తం 4 అంతస్తులకు సంబంధించిన షోరూమ్ ఇది. అయితే షోరూమ్ లోంచి పూర్తి స్థాయిలో ఆ క్లాత్ ఏవైతే ఉంటాయో అవన్నిటిని కూడా తొలగించడంతో ప్రస్తుతం అయితే ఆస్తి నష్టం చాలా తక్కువ స్థాయిలో. ఒకవేళ షోరూమ్ కనుక కంటిన్యూ ఉంటే మాత్రం ప్రమాద స్థాయి చాలా ఎక్కువగా ఉండేదని చెప్పుకోవాలి. ఎందుకంటే కస్టమర్లు ఉండేవారు, అలాగే షాపింగ్ కాంప్లెక్స్ సంబంధించిన వాళ్ళు కూడా ఉండేవాళ్ళు. ఆ నేపథ్యంలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉండేవి. కానీ అలాంటిది ఏదీ లేదు. గత కొద్ది రోజుల క్రితమే ఈ షోరూమ్ కి సంబంధించిన నిర్వాహకులు ఇందులో ఉన్న వస్తువులను అలాగే బట్టలను అన్నిటిని కూడా ఇక్కడ నుండి ఖాళీ చేసి పంపించి వేయడం జరిగింది. ఆ గోపురం సెట్టింగ్ ఒక్కటే తొలగిస్తున్న నేపథ్యంలోనే ఈ ప్రమాదం జరిగింది. దానికి సంబంధించి ప్రస్తుతం అయితే మంటల్ని పూర్తిగా అదుపులోకి తీసుకొచ్చారు. ఎందుకంటే మెయిన్ రోడ్డు పైన ఆనుకొని ఉంది. ఒక్కసారిగా మంటలు అనేవి కూడా వ్యాపించడం జరిగింది. ఎందుకంటే చుట్టూ కూడా మరికొన్ని షాప్స్ ఉన్నాయి, అలాగే పక్కన మరికొన్ని జ్యువెలరీ సంబంధించిన షాప్స్ కూడా ఉన్నాయి. ఒకవేళ మంటలు కనుక అదుపులోకి రాకపోయి ఉంటే మాత్రం వాటికి అంటుకునే అవకాశం ఉండేది. అంటే షోరూమ్ కనుక కంటిన్యూ ఉంటే అలాంటిది ఏది లేకుండా మొత్తం లోపల ఉన్న ఫర్నిచర్ తో పాటు కార్డ్బోర్డు సంబంధించిన వస్తువులు అలాగే మిగతా బట్టలు అన్నిటిని కూడా ఖాళీ చేశారు. కాబట్టి మొత్తానికి ప్రమాదం బయటి వరకే ఉండింది. అంటే బయట గోపురానికి సంబంధించిన సెట్టింగ్ ఏదైతే ఉందో అది మాత్రమే పూర్తిగా తగలబడిపోయింది. ఆస్తి నష్టం ఒకటైతే కనబడుతుంది. వెల్డింగ్ చేయడం ద్వారానే ఆ నిప్పు రవ్వలు పడిపోవడం ద్వారా కింద ఈ అగ్ని ప్రమాదం జరిగినట్టుగా అయితే అధికారులు అయితే చెప్తున్నారు. ఎలాంటి ప్రాణ నష్టం అయితే లేదు. ఎవరైతే పైన ఉన్న ఇద్దరు కార్మికులు ఉన్నారో వాళ్ళు త్రుటిలో ఈ అగ్ని ప్రమాదం నుండి అయితే తప్పించుకున్నారని చెప్పాలి. స్వాతి, రాధాకృష్ణ, అక్కడ ట్రాఫిక్ ఏమైనా ఇబ్బంది ఏర్పడిందా? అంటే రోడ్ నెంబర్ 36 అంటే ట్రాఫిక్ ఎక్కువగా ఉంటుంది. అక్కడ చెక్ పోస్ట్ దగ్గర నుంచి వెళ్లే వాళ్ళందరూ కూడా అటు సైడ్ నుంచి వెళ్లాల్సి వస్తుంది. ట్రాఫిక్ ఇబ్బంది ఏమైనా ఉందా? స్వాతి, ప్రస్తుతం మనం చూడొచ్చు కూడా మొత్తం అగ్ని ప్రమాదానికి సంబంధించి ప్రస్తుతం ఈ ప్రమాదం పైన అగ్నిమాపక శాఖ అధికారులు మాట్లాడుతున్నారు. ప్రస్తుతం అది లైవ్ లో ఒకసారి విందాం ఏం చెప్తున్నారు అన్న దానికి సంబంధించి.
ఒకసారి మేము పూర్తి ఫైర్ ఫైటింగ్ అయిపోయిన తర్వాత దాన్ని విశ్లేషించి మీకు పూర్తి సమాచారం ఇస్తాం. ప్రస్తుతానికి మేము ఫైర్ ఫైటింగ్ లో ఉన్నాము. ఒకసారి ఫైర్ ఫైటింగ్ అయిపోయిన తర్వాత మీకు పూర్తి సమాచారం ఇస్తాం. ఎట్లా స్టార్ట్ అయింది, ఏమైంది, ఏం జరిగింది, ఎలా జరిగింది అనేది మీకు ఖచ్చితంగా చెప్తాము. కొద్దిసేపు అయితే మీకు పూర్తి సమాచారం ఇస్తాం. ఫైర్ ఫైటింగ్ చేస్తాం. ప్రస్తుతం అయితే లోపల ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదనేది ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అంటే ఫైర్ డిఎఫ్ఓ అయితే చెప్తూ ఉన్నాడు. ప్రస్తుతం లోపలికి కూడా ఫైర్ సిబ్బంది లోపలికి వెళ్తున్నారు. లోపల కూడా మంటలు నార్పేందుకు అంటే లోపల ఇంకా ఏదైనా మంటలు కానీ చిన్న రవ్వ ఉన్నా కూడా మళ్ళా మంటలు వ్యాపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ మంటలను ఆర్పేందుకు ప్రస్తుతం ఫైర్ సిబ్బందితో పాటు డిఆర్ఎఫ్ టీం రెండు కూడా లోపలికి వెళ్తున్నాయి. లోపల కూడా మళ్ళీ ఆ పొగ అనేది కనబడుతుంది కాబట్టి పొగ కూడా రానియకుండా ఉండేందుకు పూర్తి స్థాయిలో అది వాటిని అన్నింటిని కూడా క్లోజ్ చేయడానికి ప్రస్తుతం అయితే లోపలికి వెళ్తున్నారు. ఇంకా పైన మనం చూడొచ్చు ఆ 4th ఫ్లోర్ లో పొగ అనేది అయితే కనబడుతుంది. మెయిన్ రోడ్ పైన, అది కూడా రోడ్ నెంబర్ 36 లో మెయిన్ రోడ్ పైన ఈ ప్రమాదం జరగడంతో స్థానికంగా ఇక్కడ చుట్టుపక్కల ఎప్పుడు హెవీ ట్రాఫిక్ అనేది ఉంటుంది. ఈ ప్రమాదం తర్వాత మళ్ళీ ట్రాఫిక్ జామ్ అనేది కామన్ గా మనకి ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కడ చూసినా కనబడుతుంది. మొత్తం 3 ఫైర్ ఇంజన్లు ఇక్కడ రంగంలోకి అయితే దింపారు. 3 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటల్ని దాదాపు 40 నిమిషాల్లో పూర్తి స్థాయిలో అదుపులోకి అయితే తీసుకొని రావడం జరిగింది. షోరూమ్ కి సంబంధించిన నిర్వాహకులు అయితే ఎవరు లేరు ఇక్కడ. కేవలం ఆ గోపురం సెట్టింగ్ ఎవరైతే తొలగించడానికి వచ్చిన 2 కార్మికులు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఉన్నారు. వాళ్ళు ఆ సెట్టింగ్ ని తొలగించే క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది అనేది కూడా అధికారులు అదే విషయాన్ని చెప్తున్నారు. చుట్టూ మనం చూడొచ్చు కూడా స్థానికంగా ఇక్కడ రోడ్డు పైన పరిస్థితి ఏ విధంగా ఉన్నది. భారీ ట్రాఫిక్ జామ్ మనకు ఒక వైపు కనబడుతుంది. ఆ రోడ్డు మీదనే ఫైర్ ఇంజన్స్ పెట్టాల్సిన పరిస్థితి. లోపలికి కూడా అంటే మామూలుగా ఇప్పటికే ప్రమాదాలు జరుగుతున్న నేపథ్యంలో ఖచ్చితమైన నియమ నిబంధనలు పాటించాలంటూ కూడా చెప్తున్నారు. ఫైర్ ఇంజన్ లోపలికి రావడానికి కానీ లేదా రోడ్డు పైన కాకుండా ఎక్కడైతే షోరూమ్ ఏర్పాటు చేశారో ఆ షోరూమ్ మెయిన్ వరకు కూడా ఎంట్రన్స్ వరకు కూడా ఫైర్ ఇంజన్ వెళ్ళాలి. దానికి సంబంధించి గతంలోనే కొన్ని ఆదేశాలు రూల్స్ తీసుకొచ్చారు. కానీ ఇక్కడ అలాంటిది అయితే లేదు. రోడ్డు పైన ఆపాల్సిన పరిస్థితి ఫైర్ ఇంజన్లు. ఆ రోడ్డు పైన ఫైర్ ఇంజన్ ఆపి ప్రస్తుతం మంటల్ని ఆర్పే క్రమంలో భారీ ట్రాఫిక్ జామ్ ఒకవైపు అయితే మనకి ఇక్కడ స్థానికంగా అయితే కనబడుతుంది. ఇంకా ప్రస్తుతం అయితే లోపలికి ఫైర్ సిబ్బంది వెళ్లారు. మొత్తం లోపల ఉన్న పొగని కూడా కట్టడి చేసేందుకైతే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి కనబడుతుంది. అలాగే ఇప్పుడు ఏవైతే ఈ గోపురం సెట్టింగ్ ఉందో ఆ ఐరన్ కి సంబంధించినవి కావచ్చు, కొన్ని మిగిలిపోయిన సగం కాలిపోయిన వస్తువులు మనకు కనబడుతున్నాయి. గద లాంటి ఆకారంలో ఉన్నాయి, గోపురం లాంటి ఆకారంలో ఉన్నాయి. అవన్నీ కూడా కింద పడిపోతున్నాయి. అందుకే దగ్గర వరకు కూడా ఎవరిని వెళ్ళనియట్లేదు. మొత్తం 4 అంతస్తుల్లో కేవలం కింది ఫ్లోర్ లో మాత్రమే కొంతవరకు గ్లాస్ కి సంబంధించిన కానీ కొన్ని కార్డ్బోర్డ్ కు సంబంధించిన డోర్స్ మాత్రమే ఉన్నాయి. మిగతా 3 ఫ్లోర్లు మొత్తం కూడా ఖాళీగా ఉంది. కాబట్టి ఆ పై వరకు మంటలు వ్యాపించినా ఆ లోపల ఎలాంటి వస్తువులు లేకపోవడంతో అక్కడి వరకే 1st ఫ్లోర్ వరకే మంటలు అనేవి ఆగిపోవడం జరిగింది. కేవలం బయట ఉన్న గోపురం సెట్టింగ్ మాత్రమే పూర్తి స్థాయిలో కాలిపోయింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం అయితే జరగలేదు. కేవలం ఆస్తి నష్టమే జరిగినట్లు కూడా అధికారులు చెప్తున్నారు. అంటే రాధాకృష్ణ, ఈ గోపురం సెట్టింగ్ కి సంబంధించి దాంట్లో వాడిందంతా ఫైబర్ అని మీరు చెప్తున్నారు. సో ఈ వెల్డింగ్ చేసే క్రమంలో మినిమం జాగ్రత్తలు కూడా తీసుకోలేదా? అంటే ఇలాంటి ప్రమాదం ఏమైనా జరిగితే ముందు జాగ్రత్త జరిగే ఎలాంటి చర్యలు తీసుకోలేదా? ఖచ్చితంగా ఇక్కడ కొంత నిర్లక్ష్య ధోరణి అనేది మనకు చాలా స్పష్టంగా కనబడుతుంది. ఎందుకంటే ఇలాంటి గోపురం సెట్టింగ్ అనేది మనం చూస్తుంటాం. మామూలుగా ప్రతి షాపింగ్ కాంప్లెక్స్ ల ముందు సెట్టింగ్స్ అనేది వేసుకుంటారు. అంటే ఎవరైతే కస్టమర్లు ఉంటారో వాళ్ళని ఆకర్షించేందుకు ఇలాంటి సెట్టింగ్స్ అనేది వేయడం అనేది చేస్తూ ఉంటారు బట్టల షాపులకు సంబంధించిన నిర్వాహకులు ప్రధానంగా. అందులో భాగంగానే ఇక్కడ ఒక గోపురం సెట్టింగ్ నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఆ సెట్టింగ్ ని తొలగించేటప్పుడు ముందుగా అవసరమైన సెక్యూరిటీ తీసుకోవాల్సి ఉంటుంది ఎక్కడ కూడా. ఎందుకంటే వెల్డింగ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా నిప్పురవ్వలు అనేవి పడతాయి. ఆ విషయం వాళ్ళకు కూడా తెలుసు. ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళకు కూడా రెగ్యులర్ గా వాళ్ళు ఇలాంటి సెట్టింగ్స్ తొలగించే వాళ్ళే ఉంటారు. కొత్తగా వచ్చి అప్పటికప్పుడు పనిచేసే వాళ్ళైతే ఉండరు. ఖచ్చితంగా వాళ్ళకి కొంతవరకైనా ఆలోచన ఉంటుంది. వెల్డింగ్ చేస్తే ఖచ్చితంగా నిప్పురవ్వలు కింది పడిపోతాయి అనేది వాళ్ళు ఆలోచించాలి. కానీ అలాంటి ఆలోచన ఏది లేకుండా నిర్లక్ష్యంగా వాళ్ళు పైన 4th ఫ్లోర్ లో ఉన్న చివరి గోపురం పైన ఉన్న ప్రాంతం నుండి వాళ్ళు ఒకదానికొకటి తొలగించుకుంటూ రావడం ద్వారా ఆ వెల్డింగ్ చేస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కాబట్టి నిర్లక్ష్యం మాత్రం ఖచ్చితంగా మనకి ఇక్కడ కనబడుతూ ఉంది. ఒకవేళ వాళ్ళు గనక పూర్తి జాగ్రత్తగా గనక వెల్డింగ్ చేయడం అనేది చేసి ఉంటే ఇప్పుడు ఇలాంటి ప్రమాదం అయితే జరిగి ఉండేది కాదు. ఇప్పుడు పోలీసులు కూడా ఫైర్ సిబ్బంది అదే విషయాన్ని చెప్తున్న సిచ్యువేషన్ అయితే మనకి ఇక్కడ చూస్తే తెలుస్తుంది. స్వాతి. రైట్ రాధాకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.